తెలంగాణలో ఎన్నికల ముందు చేరికల పర్వం కొనసాగుతుంది. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఎవరు ఎప్పుడు చేరతారో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ప్రస్తుతం రాజకీయాలు వాడి వేడిగా నెలకొన్నాయి. కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్లోకి భారీ చేరికలు జరుగుతున్న వేళ అధికార కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్కు గుడ్ బై చెప్పి కారెక్కాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత తక్కలపల్లి రవీందర్రావు. నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తక్కలపల్లి రవీందర్రావు సోమవారం నాడు హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు రవీందర్రావుకి ఘనస్వాగతం పలికారు. రవీందర్రావు గత 10 ఏళ్లుగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్గా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఆయన 2 సార్లు ఎంపీపీగా మరియు సింగిల్ విండో చైర్మన్గా పనిచేసి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మరియు మోసపూరిత వైఖరిని నిరసిస్తూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆయన బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ చేరిక నర్సంపేట నియోజకవర్గ రాజకీయాల్లో, ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ మరియు ఖానాపురం మండలాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొండంత అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న రవీందర్రావు కారు పార్టీలోకి రావడం శుభపరిణామమని, రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. తక్కలపల్లి రవీందర్రావు ఒక్కడు పోతే పార్టీకి జరిగే నష్టం ఏం లేదని జిల్లా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా ఎన్నికల ముందు జంపింగ్లు కామన్ అవుతున్నాయి నేటి రాజకీయాల్లో. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.